జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్ చేశారు. ఘన్పూర్, రఘునాథపల్లి, చిల్పూర్ మండలాల్లో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. మడికొండలోని పోలీస్ సిటీ ట్రైనింగ్ సెంటర్కి తరలించారు. మొదలుకుంటే ఇప్పటివరకు కూడా అరెస్టుల పర్వాలేదు అవసరలేదు. పార్టీ నాయకులనే కాదు, సొంత పార్టీ నాయకులను కూడా ఈరోజు అరెస్ట్ చేసిన సందర్భం నెలకొన్నది. రైతులను పల వ్యాపారం చేసుకునే వాళ్ళను కూడా ఈరోజు పట్టుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో బంధించి హన్మకొండ సిటీపీసీ సెంటర్కి తరలించడం జరుగుతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీకు ఖచ్చితంగా నిన్ను కబడ్దారికి మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజులలో ప్రజలు నిన్ను తరిమేటువంటి సందర్భం రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు నీ మీటింగ్ లో కూడా నువ్వు ఇచ్చినట్టు 6 గ్యారంటీ హామీలు ఏవైతున్నాయో, మహిళా డిక్లరేషన్ ఏదైతున్నదో, యువత డిక్లరేషన్ ఏదైతున్నదో, రైతు డిక్లరేషన్ ఏదైతున్నదో, ఇవన్నీ కూడా ఏ ఒక్కరు కూడా నీది నెరవేర్చలేదు. ఈ సభలో అదే మహిళలు నెలకు 2500 ఇస్తానని చెప్పేసినటువంటి మహిళలు ఈరోజు నిన్ను అడుక్కుని ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మహిళా యువతలు కూడా స్కూటీలు ఇస్తానని చెప్పేసి మోసం చేసినావు. కాబట్టి ఈరోజు యువకులు కూడా ఈరోజు నీ మీటింగ్కి వచ్చి నేను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా యువత కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి యువతను మోసం చేసినందుకు ఈరోజు యువత కూడా ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వారందరినీ పిచ్చి కుక్కను కొట్టినట్టు రాళ్లతో కొట్టి చంపండి అని నువ్వే పిలుపునిచ్చినావు. అవసరమైతే నేనే మొదటి రాయేస్తానని చెప్పినావు. ఇవాళ అందరికంటే ముందుగా పార్టీ ఫిరాయించింది కడియం శ్రీహరి. తగుదునమ్మా, ఆయన పెట్టిన సభకు నువ్వు వస్తున్నావు. నీ ప్రభుత్వాన్ని కూలుస్తా అని చెప్పిండు 6 నెలల్లో. నువ్వేమో ఆయనను రాళ్లతో కొడుతానని నువ్వన్నావు. ఇవాళ ఇద్దరు ఒకే డయాస్ మీద ఉంటున్నారు. మరి మీరిద్దరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో అక్కడి నుంచి చెప్పాలా. సిగ్గు, శరము, రాజ్యాంగం మీద గౌరవము, సుప్రీంకోర్టు మీద గౌరవము, మౌలిక విలువలు ఉండేది ఉంటే వెంటనే అదే వేదిక నుంచి వెళ్ళి రాజీనామా చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. ఏ అభివృద్ధి కోసమైతే పోయిందని చెప్తున్నావో ఆ అభివృద్ధి కోసమే నేను రాజీనామా చేస్తున్నాను చెప్పు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కడియంస్లో రాజీనామా చేస్తావా లేదా ప్రజలకు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా నీ సభ నిండుతూ ఉన్నారు. తప్పకుండా నువ్వు మరి నీ సమాధానాన్ని బట్టి మా కార్యకర్తలు రియాక్ట్ అవుతారు. తూతూ మంత్రంగా వచ్చి ఏదో 800 కోట్లు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తున్నావు. మసిపూసి మాయడకాయ చేస్తూ ఉన్నావు. ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏ పని చేయలేదు. ఒక ప్రొసీడింగ్ లేదు, ఓ టెండర్ లేదు. మొత్తం ఉట్టినే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు శిలాపలకాలు చేసి అక్కడక్కడే భయపడి ప్రజల్లోకి రాకుండా మొత్తం ఊరు బయట అక్కడే సభ, అక్కడే వెళ్ళిపోయాడు. అక్కడే 20,000 మందికి కుర్చీలు వేసిందో 10,000 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ 10,000 సగం మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ బాధితులే ఉంటారు. ఆశపడి భంగపడ్డ లబ్ధిదారులు ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఏ హామీలు అయితే ఇచ్చినావో ఇప్పటికైనా ఇష్టం ఉన్న దేవుళ్ళ మీద ఒట్టేయకుండా, అదేవిధంగా ప్రజలు ఇంకా మోసం చేయకుండా వెంటనే ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో అని హెచ్చరిస్తూ వెంటనే కడియం శ్రీహరిని రాజీనామా చేయిస్తావా లేదా